నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వచ్చే వారికి హెచ్చరిక. ఇటీవల కాలంలో వీసాల పేరుతో భారీ మోసం అయితే జరుగుతూ ఉందన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కావచ్చు, ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాల్లో సింగపూర్ కావచ్చు, అటువంటి చోట మంచి ఉద్యోగాలు ఉంటాయి, లక్షల రూపాయల జీతం ఇస్తామని చెప్పేసి చాలామంది అయితే మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. కడపలో జరిగాయి, విశాఖపట్నంలో జరిగాయి, విజయవాడ జరిగాయి, తెలంగాణలో జరిగాయి. అలాగే 2 తెలుగు రాష్ట్రాలలో అయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకు ఆశ చూపి వాళ్ళ చేత బలవంతంగా అప్పులు చేయించి మరి డబ్బులు తీసుకొని వచ్చి కడితే పరారీ అవుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఎవరైనా ఉద్యోగాల పేరిట డబ్బు కట్టమంటే కానీ ఒక్క రూపాయి కూడా కట్టకండి. కట్టారంటే కానీ మోసపోతారు. తాజాగా విదేశాల్లో లక్షల రూపాయల జీతాలు, విలాసవంతమైన జీవనశైలి కల్పిస్తామంటూ అమాయక నిరుద్యోగ యువతను నిలువున ముంచేసిన అంతర్జాతీయ ఉద్యోగాల కుంభకోణం విశాఖలో తీవ్ర కలకలం రేపింది. ఫ్లయింగ్ బోర్డర్స్ పేరుతో కన్సల్టెన్సీని స్థాపించి ఐరోపా దేశాలలో భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మబలికి వందలాది మంది నుంచి కోట్ల రూపాయల వసూలు చేసిన ప్రధాన నిర్వాహకురాలు సౌజన్యను విశాఖ ద్వారకా పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతే ఈ ముఠా ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంది. ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్న ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళనైతే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అలాగే నిందితురాలి యొక్క నివాసంలో సోదాలు నిర్వహించి పలు పత్రాలు, బ్యాంకు రికార్డులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, నగదు, బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుల నుంచి వసూలైన డబ్బు ఎక్కడికి మళ్లిందనే అంశంపైన మనీ ట్రయల్ను పరిశీలిస్తూ ఉన్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మరింత మంది బాధితులు, ఇతర వ్యక్తుల ప్రమేయం పైన దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఎఫ్ఐఆర్ నెంబర్ 75/2026 కింద కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ అయిన సౌజన్యను కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు రిమాండ్ అయితే విధించడం జరిగింది. కాబట్టి ఎవరైతే గల్ఫ్ దేశాలకు, ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్న యువత ఎవరైతే ఉన్నారో డబ్బులు లక్షల రూపాయలు చెల్లించి మోసపోవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.